నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేసింది. మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. బట్ ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆయన తనతో పాటుగా మన ట్రావిస్ హెడ్ ఒక 30+ రన్స్ ఏమో స్కోర్ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా పర్వాలేదు అనిపించిండు. లాస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక మంచి క్యామియో ఆడాడు బ్రో. దీంతో మన సన్ రైజర్స్ హైదరాబాద్ 216 రన్స్ అయితే స్కోర్ చేసింది నిర్ణీత ఓవర్లకు. ఇక దీంట్లో కొత్త ఉంది, ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, 200 చేయడం, ఆ తర్వాత బౌలింగ్ వైఫల్యం వల్ల ఓడిపోవడం కామన్ అని చెప్పేసి ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళమే. బట్ ఈసారి 2 ఇయర్స్ తర్వాత ఈసారి మొత్తం ఈ మ్యాచ్లో అన్నీ మారిపోయాం బ్రో. ప్రబుల్ అండ్ షకీబ్ హుస్సేన్ బా మైండ్ బౌలింగ్ చేసిండు. ప్రబుల్ అయితే తను వేసిన మొదటి ఓవర్లోనే అటు వైభవ్ సూర్యవంశిని, ధ్రువ్ జూరల్ని వాళ్ళు మొత్తం 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీస్తే తర్వాత షకీబ్ హుస్సేన్ తాను వేసిన మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ని పంపేశాడు. ఒకానొక టైంలో నాకైతే ఆర్సీబీ రికార్డ్ని చెరిపేస్తుందేమో ఆర్ఆర్ అని చెప్పేసి అనిపించింది. బట్ మైండ్ బౌలింగ్ చేశారు బ్రో. అటేమో రవీంద్ర జడేజా అండ్ డానివన్ ఫెరేరా ఒక మంచి క్యామియో ఆడారు, కానీ లేకపోతే వాళ్ళకైతే కష్టాలు తప్పబోయేది. వీళ్ళిద్దరూ నిన్న మ్యాచ్లో డెబ్యూ చేస్తూ ఈచ్ 4 వికెట్ హాల్ తీసుకున్నారు. సో ఈ మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ కంఫర్టబుల్గా గెలిచింది. ఇలా బౌలింగ్ చేస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ను ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఎవరు అయితే ఆపరు. మరి ఇలాంటి మన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా చూడాలని చెప్పేసి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందామా.